నాకు ఈ డాక్టర్ రియాజ్ గారితో 30 సంవత్సరాలు పైనే స్నేహం ఉంది. తర్వాత ముఖ్యంగా ఈ డాక్టర్ గారితో కలిసిన తర్వాత నేను ఏ మెడిసిన్ కూడా వాడటం లేదు. కేవలము ఇతని దగ్గరే తీసుకోవటం జరుగుతుంది. టోటల్ ఫ్యామిలీ, నేను ఎంతోమందికి ఈ డాక్టర్ గురించి చెప్పాను. ఎందుకంటే నేను స్వయంగా వాడి తగ్గిన తర్వాత తృప్తిపడి, ఇటువంటి రోజుల్లో అంటే జనాలు మాయ చేసి మోసం చేసి ఏదేదో మందు రాసేసి ఒకదానికి 2 చేసి ఈ రోజుల్లో డాక్టర్ గారు ఎటువంటి డబ్బు గురించి ఆలోచించకుండా అతను కేవలం మనిషి బాగుండాలి, నేను సేవ చేయాలి, జనాలు నా ద్వారాగా బాగుపడాలి, మరియు ఆ పైవాడు అందరినీ మంచిగా ఉంచాలని ఒక సదుద్దేశంతో ఈ యొక్క నాకు తెలిసి 30 సంవత్సరాలు బట్టి మందు వాడుతున్నాను పైనే. కానీ అతను అంతకుముందు నుంచి కూడా చేస్తున్నారు. వీరు డాక్టర్ గారు కలిసి వంశపారంపర్యంగా వస్తుంది, వాళ్ళంతా నాకు తెలుసు. మీరు కరోనా టైంలో కూడా నా దగ్గర మందు వాడారు కదా? కరోనా టైంలో కరోనా మరి మీకు పూర్తిగా హోమియోపతి కదా తగ్గించింది? హోమియోపతి తగ్గించింది. ఇంకెక్కడికి వెళ్ళకుండా, ఎందుకంటే నాకు పూర్తి నమ్మకం, ఏదైనా నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. మంచి నమ్మకంతో మంచిగా వాడితే. తర్వాత మీ పిల్లలు కూడా, మీ పిల్లలు బొంబాయిలో ఉన్నవాళ్ళు? మా పాపకి పిల్లలది ప్రాబ్లం ఉండేది. తర్వాత మా బాబుకి, మా కోడలికి, మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి నేను ఇదే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫలితం నేను ఎక్కడ చూడలేదు. తర్వాత రీసెంట్గా మీ అబ్బాయికి తలనొప్పిది మైగ్రేన్ ప్రాబ్లం వచ్చింది. రీసెంట్గా డాక్టర్కి వెళ్ళాము, వాడు తెలియక వెళ్ళాడు. ఎందుకంటే దీన్ని సులభంగా తీసుకుంటారు, ఈ గోళీలు ఏ పని చేస్తుంది, దీనివల్ల పెద్దగా బాగోతుంది చెప్పి ఒక రకమైన అవనమ్మకం జనాల్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తే బాగైపోతారు అని ఒక నమ్మకం కూడా జనంలో ఉంది. దానివల్ల ఏంటంటే సాధారణంగా ఈ యొక్క మందుని నమ్మరు. ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వాడుతారో వాళ్ళకి నిజమైన ఫలితం. దానివల్ల చాలామందిని నేను చూశాను, చాలామందితో నేను కలిశాను. నేను చెప్పిన వాళ్ళందరికీ వాళ్ళు మంచి రిజల్ట్ తీసుకొచ్చి నాకు చెప్పడం జరిగింది. అది దాదాపుగా చాలా సంతోషపడ్డారు. మీరే ఎంతమంది పంపించారు కదా? నేనే పంపించాను. వాళ్ళందరూ మళ్ళీ మీకు వచ్చే రిజల్ట్ చెప్పారు. ఎందుకంటే నాకు పూర్తిగా నమ్మకం ఉంది, అందుచేత వాళ్ళకి నేను రికమెండ్ చేశాను. ఫలానా డాక్టర్కి వెళ్ళండి. ఈ రోజుకి చెప్తున్నాను, ఈ రోజు నేను వస్తున్నాను. ఇప్పటికీ మన స్నేహం కానీ ఎటువంటి ఇది లేకుండా అలా నడుస్తూనే ఉంది. అయితే ఈ మధ్య జనాలు ఏంటంటే ఎక్కువగా ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వాడి దానివల్ల బాగోపోద్ది అది ఇది అని చెప్పి, కానీ ఒక మాట నేను చెప్తున్నాను, ఇది నిజమైన మందు. దీనికి మీకు తెలుసుకుని కరెక్ట్ రిజల్ట్ వస్తుంది, తెలుసుకుని కరెక్ట్గా అది ఏంటో తెలుస్తుంది. అయితే ఈ మెడిసిన్స్ వాడితే నిజంగా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ముఖ్యంగా ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల ఏంటంటే అది కెమికల్ కాబట్టి ఒకదానికి 2, 3 ఇలాగా వస్తూ ఉంటాయి. జనాలు కానీ ఒక రకంగా గుడ్డిగా అంధభక్తులాగా గుడ్డిగా ఏం చేస్తున్నారంటే నమ్ముతున్నారు. నమ్మి ఒకదానికి 2, 3 ఇలాగా కుదేలైపోతున్నారు. కానీ ఏంటి సరైన మార్గంలో రావటం లేదు. చెప్పిన కొంతమందికి అర్థం కాదు, అర్థం కాని కొంతమందికి అనవసరం. కానీ ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే పూర్తి నమ్మకంతో పనిచేస్తారో వారికి మంచి రిజల్ట్ ఉంటుంది. మరియు వాడు మిగతా జీవితాన్ని చాలా సుఖంగా అనుభవిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కొన్ని విషయాలు ముందు పెట్టాను, మీరు కూడా ఒక్కసారి వచ్చి వాడి దాని యొక్క అనుభవం మీరు తెలుసుకొని
చేస్తే బాగుంటుంది. మరి ఉంటాను నేను.